నేలను రాలిన పళ్ళు. ఒక అడవి దగ్గర 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య కాలక్షేపం చేసేవాడు. భార్య పుల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది. అయితే తోట వీరయ్యది కాదు, అక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉన్న ఒక షావుకారిది. ఆ తోటలో రకరకాల చెట్లున్నవి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉండనే ఉంటుంది. చెట్టున ఉన్న పళ్లను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళు మాత్రమే వీరయ్యవి. అలా రాలిన పళ్లను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలివాన వచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపివేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభించింది. కాని ఏటా గాలివాన రాదు కదా, తిండికి సరిపడే ఆదాయం రావటమే చాలా కష్టంగా ఉంటుండేది. కనుక పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని జీవయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోటలోనే ఉండేది. చుట్టూ ప్రహారీ, మధ్యలో వీరయ్య గుడిసె. గుడిసెను ఆనుకొని పెద్ద గడ్డివాము. 2 ఎడ్ల సహాయంతో దిగుడు బావిలోని నీటితో అతను తోటను తడుపుతూ ఉంటాడు. తోటనే నమ్ముకొని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్ళటానికి మనసొప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతోంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకొకసారి వచ్చి తయారైన పళ్లను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని పల్లెలో అమ్ముకొని కొద్ది కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఎక్కడ్నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకు కమ్మగా తగిలింది. ఉల్లిపాయతో పప్పు పులుసు చేయించుకుందామని మనసు పుట్టి అరవీసెడు ఉల్లిపాయలు కొనుక్కొని వీరయ్య ఇంటిదారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తున్న వీరయ్యకు ఎదురుగా ఒక భీకర ఆకారం కనిపించింది. అయితే 1 గజం దూరంలోకి వచ్చాక కానీ వీరయ్య అదేమిటో గుర్తించలేదు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ల మీద నిలబడి నోరు తెరిచి కూరలు బయటపెట్టి వీరయ్యను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. వీరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పనైంది. వెనక్కు పరిగెత్తేందుక వీల్లేదు, రక్షించుకునేందుక చేతిలో ఏమీ లేదు. ఎలాగో చావు తప్పదు. అయినా ఎలుగుబంటితో నన్ను చంపితే నీకిప్పుడు ఆకలి తీరవచ్చు, కానీ మళ్ళీ రేపు నీకేదైనా దొరకాలి కదా అని వీరయ్య అన్నాడు. రేపటి సంగతి తర్వాత చూసుకుందాం అని ఎలుగు అన్నది. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అని వీరయ్య అన్నాడు. అంటే అని ఎలుగు అన్నది. నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, కడుపు నిండా భోజనం పెడతాను అని వీరయ్య అన్నాడు. ఎలుగు ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరచి చూపిస్తూ, చూడు, సరుకులు తీసుకొని వెళ్తున్నాను. రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అని వీరయ్య అన్నాడు. ఉల్లిపాయల వాసన తగలగానే ఎలుగుకు నోరూరింది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా, కానీ నాకు ఏనాడైనా ఆహారం దొరక్కపోతే మాత్రం నిన్ను చంపుతాను. రాత్రికి మీ ఇంటికి వస్తాను, ఎలా మర్యాద చేస్తావో. అన్నట్టు మీ ఇల్లెక్కడా అని ఎలుగు అన్నది. అదిగో ఆ తాటి చెట్టు వెనక ఉందే తోట, అందులో అని వీరయ్య అన్నాడు. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది వీరయ్యకి. ఎలుగు ఇక రోజు తన ఇంటికి తయారవక మానదు. ఇప్పుడు ఎలా? ఇంటికి వచ్చి జరిగిందంతా వీరయ్య తన భార్యకు చెప్పాడు. ఆమె మాత్రం ఏమనగలదు? ప్రమాదం తప్పించుకునే దారి తోచలేదు. ఏది ఎలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిగడ్డల పప్పు పులుసు తయారైంది. ఎలుగు వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరూ కూర్చొని అన్నం తిన్నారు. భోజనాలయ్యాక చూస్తే పులుసు మిగల్లేదు, అన్నము మిగల్లేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు. కానీ ఉల్లిపాయలేవి? అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ పనిచేసేందుకు పుల్లమ్మకు ఒళ్ళొంగలేదు. ఎలుగు వచ్చే సమయమైంది. ఇంటికి తాళం వేసి వీరయ్య పుల్లమ్మ గడ్డివాములో దాక్కొని కిక్కును మనకుండా అందులో కూర్చున్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందో అని మెల్లిగా గాలి పీలుస్తున్నాడు. తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు. బహుశా ఎలుగు వచ్చి గోడ దూకి ఉంటుంది.
గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది. తలుపులు తాళం వేసి ఉండటం చేత లోపల ఎవరూ లేరనుకున్నది. అయినా కోపం కొద్దీ తలుపులు బాదింది. తనన్ను మోసం చేసినందుకు వీరయ్య పైన కసి తీర్చుకోవాలనుకున్నది. ఇక తోటలో పడింది. చెట్ల కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచివేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చివేసింది. ఒక్క గంటకల్లా దానికి ఆయాసం వచ్చింది. ఒక పక్క ఆకలి, మరొక పక్క కోపం. మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరకు వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చెమటలు పోశాయి. అయినా మెదలలేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాదింది. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక తుమ్ము తుమ్మింది. ఎలుగు తమన్ను కనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు. ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేలినట్టనిపించి ఎలుగుబంటి హడలిపోయి కాళ్లకు బుద్ధి చెప్పింది. తెల్లవారాక గాని వీరయ్య పుల్లమ్మ గడ్డివాములో నుంచి బయటికి రాలేదు. తోటలోకి పోయి చూస్తే అన్నీ పళ్ళే. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళన్నిటినీ అమ్ముకొని లాభం పొంది సుఖంగా జీవించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మరచిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమోనని చాలా కాలం ఎదురుచూశాడు. కానీ ఎన్నడూ అది రానేలేదు.